వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే ప్రతి ఒక్కరిలోనూ సొంతింటి కళ అనేది ఉంటుంది. ఆ కళని అందరూ సాకారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇల్లు కట్టడము, పెళ్లి చేయడం అనేది పెద్ద టాస్క్ అండి బాబు. మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి. అయితే ఇల్లు ఒక స్థలం కొని కట్టడము ఒక టాస్క్ అయితే, తర్వాత కట్టిన తర్వాత దాంట్లో ఇంటీరియర్ సెలెక్ట్ చేసుకోవడము, ఆ ప్లానింగ్, ఇదంతా కూడా మరింత పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. అందుకనే ఇప్పుడు మీరెవరైనా ఇల్లు కట్టే ప్లానింగ్ లో కనుక ఉండుంటే మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి ప్రస్తుతం నేను ఒక ఫ్లాట్ దగ్గరకు వచ్చాను. ఆ ఫ్లాట్ లో ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను ఆల్రెడీ చూసేసాను, మీ అందరికీ చూపించడం కోసం నేను ఇక్కడికి వచ్చేసాను. మీరందరూ కూడా ఈ ఇంటీరియర్ డిజైన్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వాల్ డెకర్స్ డిజైనర్ స్టూడియో వాళ్ళని సంప్రదించండి. మీరు కూడా ఇంతే అందమైన ఇంటీరియర్ ని మీ సొంతం చేసుకోండి. ఇంద్రభవనం లాంటి ఇంట్లో మీరు జీవితాన్ని హాయిగా కొనసాగించవచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్. నాకు ఫోకస్ మీ మీద కంటే ఫస్ట్ అటు వెళ్ళిపోతుందండి. ముందు నాకు టక్ టక్ దీని గురించి చెప్పేయండి. మామూలుగా కొత్తింటి గృహప్రవేశం అనగానే ఆవు దూడ బొమ్మ అనేది ఉండాలి అంటారు కదా. అవునవును, మీరే ఇక్కడ పెట్టేశారు, ఇంకా ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే మేడం, సింపుల్ ఒక డిజైన్ చేస్తాం వెనకాల. ఇదంతా ప్లై తోనే మనం ఒక చిన్న సింపుల్ డిజైన్ చేసి కోబ్ లైటింగ్ ఇచ్చాం అనమాట. ఓకే. సో ఇదేంటంటే మేడం, మీరు చూసారంటే ఇది 3D ఎఫెక్ట్ తెలుస్తూనే ఉంటుంది. ఇది 3D లామినేటెడ్ వాల్ పేపర్ అనమాట వేసింది మనం ఇందులో. సో వేసి దీన్ని హైలైట్ చేసాం. కల్పవృక్షం కామధేనువు. చాలా బాగుంది మేడం. సో ఇది లో హైట్ సోఫా తీసుకుంటున్నారు, సోఫా కిందకి వెళ్తుంది. సో ఇక్కడ దాకా సోఫా సిట్ అవుట్ ముందే అలా ప్లాన్ చేసి మరి వేసాం అనమాట. డిజైన్ వేసేటప్పుడే అట్లా చాలా బాగుంది మేడం. నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో సిరుల పంట కురవాలి అని చెప్పి. అంతే కదా మేడం, ఎవరి ఇంట్లో అయినా మేజర్ పాయింట్ అదే, మనకి హ్యాపీనెస్ ఉండాలి. అవును. సో కొత్త ఇంట్లోకి వస్తున్నాం అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అదే ఎవరికంటే. అంతే, కలిసి వస్తుందో లేదో అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో కాబట్టి పాజిటివ్ గా రావడం తోటే ఇలాంటి వాటితో ఎంటర్ అయితే కనుక అద్భుతం. అంతే అంతే, సూపర్ మేడం. ఇప్పుడు ఇది అంటే మనకు డ్యామేజ్ అవ్వటము, ఏదైనా చిన్న పిల్లలు అట్లాంటివి ఏం అవకాశం లేదు. ఓకే. సో ఇదేంటంటే మనకి చిన్న పిల్లలు పీకేస్తే ఏదైనా ఊడి రావాలి తప్ప, లేకపోతే నార్మల్ గా. కానీ మీరు చెప్తున్నారు కానీ పీకేయటం అలాంటి అసలు సోర్స్ ఉన్నట్టు అనిపించట్లేదు దీంట్లో. ఎందుకంటే మొత్తం మనం ఫ్రేమింగ్ చేస్తాం కాబట్టి ఇందులో ఏం రాదు. దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, సూపర్ మేడం. నెక్స్ట్ అక్కడ ఒక ల్యాంప్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది నాకు మేడం. యాక్చువల్ గా ఏంటంటే బుద్ధుడి బొమ్మ ఇంకా రాలేదు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో అక్కడ ఏంటంటే ఇక్కడ బుద్ధుడి బొమ్మ వస్తుంది. ఓకే. సో దానికోసం చేసిన ఒక చిన్న ఎలివేషన్ ఈ పార్ట్ అన్నమాట. చాలా బాగుంది. ఏంటంటే చాలా సింపుల్ గా ఉండాలి, స్పేస్ మనకి కొంచెం స్పేషియస్ గా ఉండాలి అని చెప్పేసి గ్లాస్ తోనే చేసాం అనమాట దాన్ని. ఓకే. సో దాన్ని హైలైట్ చేయడానికి ఒక చిన్న లైట్ దానిపై పేస్ట్ చేసాం. చాలా బాగుంది. యా అండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మాత్రం లోపలికి ఎంటర్ అవగానే ఇటు మనకు కామధేనువు కల్పవృక్షం ఎంత టెంప్ట్ చేస్తుందో, ఇటు లాగేస్తుందో, ఇంకొకటి కూడా అలానే ఇక్కడ వాచ్ క్లాక్. మీరు ఫస్ట్ ఇందాక నుంచి అక్కడే ఉండిపోయారు. సో ఇది ఈ క్లాక్ మేడం యాక్చువల్లీ ఏం లేదు, టీవీ యూనిట్ నుంచి డైనింగ్ కి వెళ్ళే పార్టిషన్. ఓకే. చాలా సింపుల్ గా ఇచ్చాం. మేజర్ రీజన్ బీయింగ్ ఏంటంటే స్పేషియస్ గా కనిపించాలి మనకి ఇల్లు అని చెప్పి ఒక కాన్సెప్ట్ లో. సో ఏంటంటే అక్కడ ఒక ఇప్పుడు ఇది అంటే నేను చూడలేదు, డెకరేషన్ లాగానేనా క్లాక్ వర్క్ చేస్తుందా మేడం? అయ్యో, వర్క్ చేస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ వర్కింగ్. ఓకే. నెక్స్ట్ టీవీ యూనిట్ దగ్గర ఎటువంటి మెటీరియల్? సింపుల్ మేడం, నథింగ్ వెరీ అంటే మీకేమి ఫ్లాషీగా అనిపించదు. ఇది మార్బుల్ లామినేట్ యూస్ చేసాము, మార్బుల్ టెక్స్చర్ లామినేట్ పక్కన. చూడ్డానికి మాత్రం మార్బుల్ లాగానే ఉంది. అవును మేడం, ఇది ఇటాలియన్ మార్బుల్ స్టైల్, ఆనిక్స్ స్టైల్లో వస్తుంది మార్బుల్ షీట్. సో ఇది మనకి హై గ్లాస్ లామినేట్, టీ పట్టీస్, మళ్ళీ ఇది అక్రిలిక్ షీట్, ఇలా మొత్తం అన్ని కంబైన్ చేసాం మేడం. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఐ థింక్ వీ హావ్ బ్రాట్ దెమ్ ఇంటూ హార్మనీ అన్నమాట. చాలా బాగుంది నిజంగా. సో అక్కడ మనం ఒక ఎంసీబీ బోర్డ్ ని కూడా కవర్ చేసాం మేడం యాక్చువల్ గా. అవును. యా, మీకు పైన ఎంసీబీ బోర్డు, ఇది ఎంసీబీ బోర్డు ఎలక్ట్రికల్ ది. ఓకే. తర్వాత కీస్ పెట్టుకోవడానికి. సో దాన్ని కూడా డిజైన్ లో బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం. సో ఇది పాప రూమ్ అండి. యాక్చువల్లీ ఇద్దరు పిల్లలు వీళ్ళకి. సో ఇద్దరికి తల ఒక రూమ్ చేసాం అనమాట. ఇది పాప రూమ్. అమ్మాయిలు అనగానే కలర్ కాంబినేషన్స్ పర్పుల్, లావెండర్. మేడం ఒకటి గర్ల్స్ రూమ్ కలర్ఫుల్ గానే చేయాలి, ఉండాలి అంతే. కానీ యూనిక్ గా ఉండాలి. నిజంగా చాలా యూనిక్ గా ఉంది అండి. సో ఏంటంటే ఈ రూమ్ మొత్తం అంతా బెడ్ బ్యాక్ అంతా ఇలా ప్యానల్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే. సో ఈ వాల్ పేపర్ కూడా ఆ పాప AI లో క్రియేట్ చేసుకొని ఇచ్చింది మేడం తల్లి.
పాపే ఇచ్చిందా? పాపే క్రియేట్ చేసింది ఇది ఏఐలో. ఎంత వయసు ఉంటుంది మేడం పాప? మరీ చిన్నది కాదు, 8th 9th. ఓకే. సో తనే చేసుకొని ఇచ్చింది అనమాట. అంటే నాకు ఈ పర్పుల్ కలర్ ఇష్టము, ఇలా తను పరిగెడుతున్నట్టు తన అన్నమాట. పేరా మామది? శ్రీహితనా? శ్రీహిత. ఓకే. సో తను వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు, పిల్లలు ఇద్దరు వాళ్ళ థీమ్స్ వాళ్ళే క్రియేట్ చేసుకొని ఇచ్చారు. మీకు కొంచెం వర్క్ తగ్గించారు కదా? వర్క్ తగ్గించారు. నాకు నేను ఒక్కటే కండిషన్ ఏంటంటే పర్పుల్ కలర్ లో కావాలమ్మా అని అడిగాను అనమాట, అంతే. సో అది బేస్ చేసుకొని చేసి ఇచ్చారు ఇద్దరు. సో ఇది మనకి హెడ్ బోర్డ్ కూడా సింపుల్ గా రూమ్ కి మ్యాచ్ అయ్యేలా ఇచ్చాము. లైట్ కాంట్రాస్ట్ కి వెళ్ళాము, హెవీ కాంట్రాస్ట్ కాకుండా. సో డ్రెస్సింగ్ కూడా తనకి కంఫర్టబుల్ గా వెనక్కి వెళ్ళి చూసుకునేలాగా డ్రెస్సింగ్ చేశాను. స్టడీ యూనిట్. సో ఈ రూమ్ లో చూస్తే మీకు ఏది మిస్ అవ్వదు ఎక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన వ్యానిటీ ఏరియా అండి. సో వ్యానిటీ ఏరియా ఏంటంటే చాలా సింపుల్ గా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చిన్న చిన్న ఆర్టికల్స్, అంటే మొత్తం అంతా మనకి ఏదైనా కట్లరీ కానీ చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా చిన్న స్పేస్ చేసాం. ఇది కూడా ఎక్కువ డెప్త్ కూడా తీసుకోవాలా. పిల్లల్లో మామూలుగానే క్రియేటివిటీ చాలా ఉన్నట్టు అనిపిస్తోంది, వాళ్ళకి యూజ్ అవుతుంది మేడం. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా ఎంటీ స్పేస్ యాక్చువల్ గా. సో ఇక్కడ ఉయ్యాలు వేసుకుందాం అని ప్లాన్ అనమాట వాళ్ళది. ఓకే. సో ఇక్కడ స్వింగ్ వస్తుంది కాబట్టి వీ వెంట్ ఫర్ అ వెరీ సింపుల్ వ్యానిటీ. ఎక్కువ డెప్త్ కూడా తీసుకోలేదు, సింపుల్ గా ఉన్న చాలా లుక్ బాగుంది. రిచ్ గానే ఉంది, చాలా రిచ్ గానే చేసాం. వీలైనంత వరకు వి మేడ్ ఇట్ యాజ్ లగ్జరీ యాజ్ పాసిబుల్ అన్నమాట. యా అండి. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఓకే మేడం, చూసేద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓ సూపర్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే ఇక్కడ ఒక వార్డ్రోబ్ స్ట్రక్చర్ చేసాము. సో హెడ్ బెడ్ కూడా చాలా సింపుల్ గా వెళ్ళాం మేడం. వెరీ సింపుల్, అంటే ఒక 2 లైట్స్ ఇచ్చి, ఓకే, ఫ్రెంచ్ మౌల్డింగ్స్ ఇచ్చి దాని లోపల వాల్ పేపర్, కస్టమైజ్డ్ వాల్ పేపర్ కి మనం ఏదైనా నేచర్ లో ఉండి ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ పడుకొని లేస్తే అలానే ఉండేటట్టు చూస్తే కూడా చాలా పీస్ఫుల్ వైబ్స్ వస్తాయి ఇక్కడికి రూమ్ లోకి రాగానే. సో బేసిక్ ఏంటంటే దీని కలర్ గానీ, కలర్ అవును మేజర్ అయితే దీని కలర్, మన కలర్ కాంబినేషన్ దీనికి తగ్గట్టుగా ఇవి చాలా బాగుంది. సో చాలా సింపుల్ గా వెళ్ళాం, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఎలిగెంట్, వెరీ ఎలిగెంట్. సో వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న సింపుల్ టీవీ యూనిట్ స్టడీ చేసాం ఇక్కడ. సో డ్రెస్సింగ్ యాక్చువల్ గా విడిగా ఇచ్చాడండి. డ్రెస్సింగ్ మిర్రర్ మాత్రం చాలా బాగుంది మేడం. యా అండి. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట, వాళ్ళ డ్రెస్సింగ్ ఏరియా. సో ఇది ఏంటంటే ఒక టాల్ మిర్రర్ చేసాము, ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాము, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకు దాని వల్ల ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాం మేడం. సో మిర్రర్ ఫుల్ లెంత్ ఇచ్చాం కాబట్టి దానికి స్టోరేజ్ మొత్తం ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాను మేడం. సో దట్ ఏంటంటే యూస్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి, తీసుకోవడానికి కంఫర్ట్ ఉండేది. సో మొత్తం అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు. సో వార్డ్రోబ్ కూడా మేడం చాలా పర్టికులర్ గా ఇక్కడ. సో వీ వెంట్ ఫర్ ఇది ఫోల్డబుల్ ఇదండి. ఓకే. మనం హ్యాంగ్ చేసుకోవాలనుకున్నా ఇది తీసి కింద పెట్టుకొని దీన్ని ఫుల్ లెంత్ హ్యాంగర్ కింద యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఫోల్డబుల్ షెల్ఫ్స్ కి వెళ్ళాము. అలాగే నార్మల్ గా డ్రెస్సింగ్ అనేసరికి మనం ఇన్నర్స్ గానీ లేకపోతే చిన్న చిన్నవి ఉంటాయి పెట్టుకునేది, అందుకని ఎక్కువ డ్రాయర్ స్టోరేజ్ చేసి ఇచ్చాను అన్నమాట. మామూలుగా అయితే చిన్న చిన్న బాస్కెట్ లో అలా పెట్టి పెట్టడం అలా ప్లాన్ చేయాలి. డ్రాయర్ స్టోరేజెస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. సో మేజర్ డ్రెస్సింగ్స్ లో. సో అలానే మనకి ఇక్కడ చిన్న ప్లేస్ కూడా వదలకుండా ప్లాన్ చేశారు. యా, ఇదేంటంటే మేడం యాక్చువల్లీ ఈ పైనేమో యూస్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి అండి. ఓకే ఓకే. అంటే షర్ట్స్ అవి బయట నుంచి వచ్చినవి, ఈ కిందంతా హ్యాండ్ బ్యాగ్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ స్పేస్ అంతా కూడా మనం పుల్ అవుట్ స్టోరేజ్ చేసాము. మీ చేతిలో పెట్టేస్తే దర్జాగా రిలాక్స్ అయిపోవచ్చు. యాక్చువల్ గా ఈ సైట్ ఎవరైతే మనకి క్లయింట్స్ ఉన్నారో ఇద్దరు కూడా చాలా 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 సాఫ్ట్ నేచర్ అండి. సో బోత్ ఆఫ్ దెమ్ వాట్ దే టోల్డ్ మీ వాస్ దే రిక్వైర్మెంట్, అంతే అంతే అంతే. సో మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఇచ్చారంటే రియల్లీ ఐ థాట్ ఐ వాస్ బ్లెస్డ్. అవును, నిజంగా అంత నమ్మకం ఉంది అని అంటే మనకు కూడా ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పెడితే మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆబ్వియస్ గా మనం దాన్ని తీసుకుంటాం. సో వార్డ్రోబ్స్ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది మేడం ఇక్కడ. వెరీ బిగ్ స్టోరేజ్ అన్నమాట కూడా. మామూలుగా ఈ కబోర్డ్స్ ఇవన్నీ చేపిస్తే ఇల్లంతా ఇరుకైపోతుంది ఇట్లా ఉంటారు, కానీ నిజంగా చాలా స్పేషియస్ గా ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా బాగుంది మేడం. యాక్చువల్ గా ఏంటంటే కబోర్డ్ ఇరుకైపోవడం అనేది మేజర్ కలర్ సెలెక్షన్ లోనే ఉంటుంది మేడం.
కలర్ సెలెక్షన్ ని బట్టి. మేజర్ కలర్ సెలెక్షన్ ఏ ఉంటుంది. సో రూమ్ ఎప్పుడైతే మనకి స్పేషియస్ గా అనిపించాలో సో ఆబ్వియస్ గా దానికి ఒక లైట్ కలర్ వేసి అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మేము మిర్రర్ కాన్సెప్ట్ ఇచ్చాం. మిర్రర్ కాన్సెప్ట్ ఆబ్వియస్ గా కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది. అవును. సో అది ఎలా ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేయాలన్నమాట. ఓ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు అయితే చాలా మంది. నెక్స్ట్ ఇంట్లోనే దేవాలయం. యా. సో మన పూజా రూమ్. సో చాలా మంది నన్ను ఇష్టపడేది యూజువల్ గా పూజా రూమ్ గురించే కదా. యా అండి. సో పూజా రూమ్ ఇక్కడ ఏమైందంటే మేడం యాక్చువల్ గా ఈ వాల్ చూసారు అంటే మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం యూనిఫై చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో ఆ డిజైన్ లోనే మిక్స్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. సో ఆ మధ్యలో కిచెన్ డోర్ ఉంది మనకి, అది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇదా అండి? అది కిచెన్ డోర్ అండి. సో ఏంటంటే కిచెన్ డోర్ ఒక్కటే ఆ బ్రౌన్ కలర్ వచ్చేసరికి నాకు ఎందుకో ఆ థీమ్ సెట్ అయినట్టు అనిపించలేదు. ఓకే. సో అది యాక్చువల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ కాదు, కానీ మనం ఇనిషియేటివ్ తీసుకుని చేసింది అనమాట. ఎందుకంటే డిజైన్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి వి కామఫ్లేజ్ ద కిచెన్ డోర్. ఓకే ఓకే. సో అదే డిజైన్ కంటిన్యూటీలో పూజ చేసాం మేడం. అందుకు కదా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు అందరూ. మేడం అవునండి. అదైతే నిజం. ఇది మన పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ మంచి స్పేషియస్ గా చాలా బాగా కూర్చొని పూజ చేసుకోవచ్చు దంపతులు ఇద్దరు కూడా ప్రశాంతంగా. డెప్త్ చాలా బాగా వచ్చింది మేడం పూజా రూమ్. సో పూజా రూమ్ ఆబ్వియస్లీ ప్రవీణ గారు అంటే శ్రీచక్రంతో కూడి ఉన్న అది ఇంకా మనం దాన్ని అవాయిడ్ చేయలేని కదా సర్కమ్స్టెన్స్ మేడం యాక్చువల్ గా. సో ఏంటంటే ఇందులో మనం బ్యాక్ లైట్ ఇచ్చాము మొత్తం ఫుల్ లెంత్. ఇది ఏంటి మేడం గ్లాస్? ఇది గ్లాస్ అండి. గ్లాస్ మీద కస్టమైజ్ డిజైన్ అన్నమాట. ఓకే ఓకే. గ్లాస్ పైన అంటే ఇలా ఏమన్నా రాసుకున్నప్పుడు పోవడం అలాంటిది ఏమన్నా ఉంటుంది? ఈ ప్రింట్ ఫ్రంట్ నుంచి ఉంటుంది మేడం, బ్యాక్ నుంచి ఉంటుంది. ఓకే. సో మనం బ్యాక్ దీన్ని సీల్ చేసేసాం. ఓకే. సో అది మనకి ఓపెన్ చేసి చేసుకునేది ఏం లేదు. సో ఏంటంటే లోపల బ్యాక్ లైట్ చేసాం, మొత్తం లైటింగ్ ఇచ్చాము. ఓకే. సో ఎప్పుడైనా రేపు ట్యూబ్ లైట్స్ కానీ ఏదైనా పోయితే కనుక స్టడ్స్ రిమూవ్ చేసుకొని ఓకే రీప్లేస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. సో దీనికి మీకు ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. ఇప్పుడు స్వామివారి ఫోటో వాళ్ళు పెట్టమన్నారా మీరే? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం. సో ఏంటంటే మనం కొన్ని ఆప్షన్స్ పంపిస్తాం. ఓకే. సో ప్రతి చోట ఏమవుతుందంటే మేడం మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్పుట్స్ తీసుకుంటాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంది అనేది. సో దాని నుంచే మనం డెవలప్ చేసుకుంటే. కానీ మామూలుగా టైల్స్ పైన దేవుడి బొమ్మ రావటము ఇప్పటి వరకు చూస్తున్నాం, కానీ ఇలా క్రియేటివ్ గా ఉంది. ఇది గ్లాస్ మీద ఏమవుతుంది అంటే మేడం చాలా లైవ్లీగా అనిపిస్తుంది. చూడండి స్వామివారిని చూడగానే మనకి చాలా లైవ్లీగా ఆ ఫీల్ అనిపిస్తుంది అనమాట. సో ఇది పూజా రూమ్ అండి. చాలా వెరీ సింపుల్ గా చేసాము ఐ థింక్, బట్ ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్ గా చేసుకునేలాగా ఉండింది. కిడ్స్ చిన్నగా ఉంటే వాళ్ళు కూడా సరిపోతారు యాక్చువల్ గా. ఇది చిన్న పెద్ద వచ్చింది మేడం ప్రసాదం కోసం. ట్రే ఇచ్చాము. అసలు మనకు మామూలుగా ఇక్కడే సరిపోతాయి యాక్చువల్ గా సరిపోతాయి మేడం, ప్లేస్ సరిపోతుంది. కానీ అవసరం అయితే ఎప్పుడైనా కలసం అది పెద్ద ఏమన్నా వస్తే గనక సో అది డ్రాయర్ స్టోరేజ్ ఇచ్చాము. బాగుంది ఇది మేడం పూజా రూమ్. ఫ్యాన్ కూడా వచ్చింది ఇక్కడే. యా. సో ఎందుకంటే శ్రీచక్రం కాంప్రమైజ్ అవ్వలేము కాబట్టి సీలింగ్ ఫ్యాన్ ఇవ్వలేదు, వాల్ మౌంట్ ఇచ్చాము అంతే. ఓకే బాగుంది మేడం. సో ఇల్లంతా చూసారంటే చాలా పీస్ఫుల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేడం. ఎక్కడ కూడా డార్క్ ఉంటే కొంచెం ఎట్లా ఆ ఫీల్ రాదు. అవును. సో మీరు ఇల్లంతా కూడా మొత్తం పీస్ఫుల్ కలర్స్ కే వెళ్ళాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కిచెన్. ఓకే. సో ఆడవాళ్ళ సామ్రాజ్యం. మీరు ఇక్కడ కిచెన్ ఉంది అన్నారు, కిచెన్ డోర్ అన్నారు, కానీ నాకైతే ఎక్కడ కిచెన్ డోర్ ఉన్నట్టు అనిపించట్లేదండి. తోస్తే తెలుస్తుంది మేడం, మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది కిచెన్ అండి. సో పదండి వెళ్దామా? యా పదండి. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది మ్యామ్ కదా. కిచెన్ కూడా స్పేషియస్ వచ్చింది మేడం. యాక్చువల్లీ ఇల్లంతా కూడా ప్రతి పాయింట్ మనకి స్పేషియస్ గానే ఉంది. అవును. వీళ్ళది సెలెక్షన్ కూడా మేడం ఎలా అంటే ప్రవీణ వారు మీరు ఏం మీరు బాగుంటుందని చెప్పండి తీసేసుకుందాం కలర్స్ కూడా అన్నంత కాన్ఫిడెన్స్ పెట్టేశారు. అంత కాన్ఫిడెన్స్ అనమాట. సో కిచెన్ కలర్ కూడా నేను చాలా సోబర్ కలరే తీసుకున్నాను. ఇల్లంతా ఏదైతే మనం హాల్లో వాడేమో దగ్గర అదే షేడ్ లో. అవును. ఓకే. మనకి కాపర్ కలర్ రోజ్ గోల్డ్ లాగా రాబట్టి ఈ లైట్ కలర్ కి ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అవును. మీకు ఏంటంటే ఆ స్పేస్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో
మీరు చూసారంటే ఇది కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది మేడం. అవును, కిచెన్ అవును. కౌంటర్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇప్పుడు ఇదంతా గ్లాసేనా మేడం? యా అండి, ఇది ప్రొఫైల్ లో ఫ్లూటెడ్ గ్లాస్ అన్నమాట. ఓకే. సో ఇది ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ లో మనకి ఫ్లూటెడ్ గ్లాస్ వెళ్తుంది అనమాట. ఓకే, ఓకే. వెళ్తుంది మేడం సాఫ్ట్ వాష్. సో ఇదంతా కూడా కిచెన్ మొత్తం కూడా మేడం. ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇక్కడే రావాలి, ఎందుకంటే బయట ఇంకెక్కడ స్పేస్ లేదు. అవును, అవును. సో ఫ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత వి వెంట్ ఫర్ ప్యాంట్రీ యూనిట్. సో టోటల్ ఓకే. బిగ్ వన్, పెద్ద ప్యాంట్రీ యూనిట్ చేసాం ఇక్కడ. సో ప్యాంట్రీ యూనిట్ తర్వాత ఓటీజీ కౌంటర్ అండి. సో టోటల్ మైక్రోవేవ్ ఓవెన్ రెండు కలిసి ఉండేలాగా ఓటీజీ కౌంటర్. ఓకే, ఓకే. సో తర్వాత పైన మనకి చిన్న స్టోరేజ్ ఇచ్చాం మళ్ళీ ఓటీజీ పైన. ఇక్కడ నుంచి టాండమ్ బాస్కెట్స్ కంటిన్యూ చేస్తాం మేడం. ఓకే. సో ఇవన్నీ కూడా టాండమ్ బాస్కెట్స్. ఇది కట్లరీకి చాలా పెద్దగా వచ్చినాయి మేడం స్టోరేజ్ అంతా కూడా. స్టోరేజ్ చాలా బాగా వచ్చింది మేడం, కిచెన్ లో చాలా బాగా వచ్చింది. స్పేస్ కూడా బాగుంది, రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువే మేడం. సో ఏంటంటే వాళ్ళు ఏ హోప్స్ పెట్టుకోలేదు కాబట్టి ఇంత బాగా వచ్చి ఉంటది. సో మేడం కూడా యాక్చువల్ గా కిచెన్ ఏంటంటే నార్మల్ గా లేడీస్ చాలా ఎక్కువ చెప్తారు, ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి. ఎప్పుడు ఏం చెప్పలేదు మేడం నాకు. మీరు చెయ్యండి ప్రవీణ గారు, జనరల్ గా అందరూ వాడే ఉంటే చాలు నాకు, అంతే. సో ఇదొక ఏ లోటు లేకుండా అన్ని ఉంటే చాలు, ఎలా ఉన్నా పర్లేదు. సో ఇది ఒక కార్నర్ యూనిట్ మేడం. యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళ దగ్గర పెద్దవి ఉందన్నమాట. ఓకే. బియ్యం బస్తా కూడా ఉందంట. సో అవి స్టోర్ చేసుకోవడం కోసం. సో ఒక కార్నర్ యూనిట్ చేసి ఈజీగా మనకు 2 bags పట్టేస్తాయి మేడం. ఎందుకంటే పెద్ద పెద్ద కడాయిలు, కుక్కర్లు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద సైజ్ అనేసరికి టాండమ్ బాస్కెట్స్ కన్నా అవును షెల్ఫ్స్ బెటర్. అవునవును. సో దాన్ని బేస్ చేసుకుని షెల్ఫ్ చేసాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కార్నర్ యూనిట్ ఇచ్చాం మేడం. ఇక్కడ మన టాండమ్ కార్నర్ యూనిట్ చేసాం. ఓకే. సో కిచెన్ సింక్ కూడా ఇప్పుడు అందరూ వాడేది, ఇది కూడా మనం చేసిందే. సో ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ కూడా, ఇది కూడా మనం చేసిందే మేడం. ఓకే, ఓకే. సో ఇది క్వార్ట్జ్ కాదు, గ్రానైట్ కాదు మేడం. ఇది మరి ఇది సిన్స్టర్డ్ స్టోన్ అన్నమాట. ఓకే, ఓకే. ఫుల్ కోర్ టైల్ అని కూడా అంటున్నారు. లైఫ్ ఉంటుందా మ్యామ్ దీనికి? దీనికి లైఫ్ ఉంటుంది మేడం. యాక్చువల్ గా ఏంటంటే మనకి క్వార్ట్జ్ లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్ స్టెయినింగ్, అవును, అవును, మెయింటెనెన్స్. సో అవి రెండు అవాయిడ్ చేయొచ్చు మనం ఈ స్టోన్ తో అన్నమాట. సో దీంట్లో మనకి మంచి కలర్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి మన లామినేట్ కి సరిపడాగా. సో మెయింటైన్ చేసే వాళ్ళు, మినిమల్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు, వర్కింగ్ విమెన్ కి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. ఓకే. యా. సో మనకి క్వార్ట్జ్ అనేసరికి ఎక్కడో చోట స్టెయినింగ్, అవునవును, ఆ మేజర్ ప్రాబ్లం ఉంటుంది. ఎంత ప్రైస్ పెట్టినా కూడా విదిన్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ అప్ అన్నమాట. అవును, అవును. సో బట్ దిస్ స్టోన్ ఇస్ లైక్ వెరీ గుడ్. మనకి ఇప్పుడు ఇందులో మీరు చేసిన ఇంటీరియర్ లో ఎక్కడ ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా, ఏది అయినా కూడా మొత్తం మీరే చూసుకుంటారా? ఎప్పటి వరకు మేడం అట్లా? Madam, by God's grace, if I'm there in the market for the coming 15 years, 20 years also, I'll be taking care. Once I've taken a client, he's become a part of our family అండి. సో ఏంటంటే మేము మార్కెట్ లో ఎన్ని రోజులు ఉంటాం, బై గాడ్స్ గ్రేస్ అన్ని రోజులు చూసుకుంటాం మేడం. వదిలేదే లేదు. ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండడం ఒక చూసుకోవడం ఇంకొక ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసి ఇచ్చిన తర్వాత, అంటే ఐల్ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ పీపుల్ ఆల్సో. వాట్ హ్యాపన్స్ ఇస్ మనం తీసుకుంటున్నప్పుడు చాలా చెప్తాను మేడం నేను. ఫైనల్ గా నేను కూడా కార్పెంటర్ మీదే డిపెండ్ అవుతాను, లేకపోతే ఒక వర్కర్ మీదే డిపెండ్ అవుతాను. సో హ్యూమన్స్ ఉన్నప్పుడు హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంటది ఖచ్చితంగా. సో ఏంటంటే అది మేము చేసింది కాదు, మా రెస్పాన్సిబిలిటీ కాదు అనే మెంటాలిటీ కాదు నాది. సో 100% తీసుకుంటాం మళ్ళీ. సో ఇది పుల్ అవుట్, ఇప్పుడు మీరు చూస్తుంది అన్ని చోట్ల డ్యూయల్ షవర్ పుల్ అవుట్. ఓకే, ఓకే. సో తర్వాత కావాలంటే వెజిటేబుల్ క్లీనింగ్, దీనికి మళ్ళీ ట్రేస్ అటాచ్మెంట్స్ ఇచ్చాడు మేడం వెజిటేబుల్ క్లీనింగ్ కి. సో ఆర్వో కూడా యాక్చువల్ గా దీని కిందే పెట్టేసాం అనమాట. అవునా? అండర్ ద సింక్ ఆర్వో ఇచ్చాము. ఓకే. సో ఇది ఆర్వో వాటర్ మేడం, డైరెక్ట్ గా ఇందులో నుంచి తీసేసుకోవచ్చు. బాగుంది ఆప్షన్ ఏదో. సో ఎందుకంటే పైన పెడితే ఏమవుతుంది, ఆ వైర్లు అవి అన్ని కనబడుతూ ఉంటాయి కదా, మేజర్ క్లమ్సీగా అనిపిస్తుంది. సో ఎందుకంటే చాలా బాగా వస్తుంది ఈ ఆప్షన్. యాక్చువల్ గా మనం ఇప్పుడు ఇది ఎక్కడన్నా ఫిట్ చేయాలన్నా కొంచెం అది కంజెస్టెడ్ అయిపోతుంది. అండర్ ద సింక్ ఏరియా పెద్దగా యూజ్ అవ్వదు మేడం. అవును, అవును. మేజర్ గా మనం చూస్తే కనుక పెద్దగా యూజ్ అవ్వదు. దాంట్లో ఆర్వో పెట్టుకుంటే సరిపోతుంది మనకు. మోర్ దెన్ ఎనఫ్. కావాలంటే యాక్చువల్ గా ఒక డస్ట్బిన్ కూడా పెట్టుకోవచ్చు. మేడం కి ఇష్టం లేదు, సో వి డిడ్ంట్ గో ఫర్ ఇట్. బాగుంది. సో ఇది విక్కర్ బాస్కెట్స్ మేడం. ఇంకా సింపుల్ విక్కర్ బాస్కెట్స్ ఇచ్చి వదిలేసాం ఇక్కడ. ఓకే. సో యాక్చువల్ గా వాష్ ఏరియా కూడా
వీళ్ళకి సరిపడాగా కస్టమైజ్ చేసామండి. సింపుల్ గానే చెప్తాను. సో ఇది వాష్ ఏరియా అన్నమాట. ఓ చిన్నపాటి కిచెన్ లా ఉంది మళ్ళీ ఇది యా కూడా. యా ఎందుకంటే కింద డిష్ వాషర్ వస్తుంది, వాషింగ్ మెషిన్ వచ్చేస్తుంది కింద Okay. మొత్తం. ఆహా. సో ఇక్కడ ఎప్పుడైనా యూజ్ కోసం పెట్టామన్నమాట. సో ఇదంతా కూడా బ్రూమ్ క్లాసెట్ మేడం. Hmm. లోపల బ్రూమ్స్ కానీ లేకపోతే డిటర్జెంట్స్ కానీ అంతా మళ్ళీ ఫుల్ స్టోరేజ్ చేసి ఇచ్చాం అనమాట. ఎన్ని సామాన్లు పెట్టినా అందులోకి వెళ్ళిపోయేటట్టే ఉన్నాయి అన్ని స్టోరేజ్. మొత్తం అన్ని కావాలని ఫుల్ స్టోరేజ్ చేసాం మేడం. మాక్సిమం స్టోరేజ్ రావాలి అని చెప్పేసి. సో ఏంటంటే కిందకి డిష్ వాషర్ అయ్యి వెళ్ళిపోవాలని చెప్పి హైట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టాం. ఓకే. సో ఇది నుంచుని యూజ్ చేసుకోవడానికి. అవును బాగుంది. యా ఇది డైనింగ్ ఏరియా అండి. ఏరియా. ఓకే. సో అక్కడ మనం ఓన్లీ ఉయ్యాలు వేసుకుని కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి ఆ స్పేస్. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఓకే. సో డైనింగ్ ఏరియా కూడా మనం ఎక్కడ ఏం హడౌట్ చేయలేదు. సో సెంటర్ లో పూజా పైన ఐ వెంట్ ఫర్ గ్లాస్ సీలింగ్ అండి. ఓకే, గ్లాస్ సీలింగ్ ఇచ్చి దానికి ఒక షాండియర్ అటాచ్ చేసాము. ఓకే. సో ఎందుకంటే అక్కడ ఫ్యాన్ అవసరం లేదు కాబట్టి. మనకు పాతకాలంలో మిడిల్ లో ఓపెన్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది. మేడం. అలానే మీరు ఆలోచించారా? మేజర్ ఏంటంటే రిఫ్లెక్షన్ మేడం. అది గ్లాస్ రిఫ్లెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే స్పేషియస్ గా కూడా అనిపిస్తుంది ఇల్లు ఆటోమేటిక్ గా. సో ఆ గ్లాస్ రిఫ్లెక్షన్ కోసం వెళ్ళాం అనమాట సెంటర్ స్పేస్. సో మిగతాదంతా జస్ట్ ఒక ప్లై ప్యానల్ చేసాము. దానికి ప్రొఫైల్ లైట్ అటాచ్ చేసి సింపుల్ గానే ఇచ్చాను కానీ ఐ థింక్ వర్క్ అయితే చాలా బాగుంది. బాగుంది. సో ఇది డైనింగ్ వాల్ అండి. సో సింపుల్ గా ఒక ఏమంటారు దాని ఒక ఆర్టిఫాక్ట్ పెట్టి క్లోజ్ చేసాం అంతే. నథింగ్ వెరీ హెవీ హియర్. ఆల్సో సింపుల్ ఆర్టిఫాక్ట్ అండి. ఇదంతా కూడా జస్ట్ ఒక టెక్స్చర్డ్ వాల్ పేపర్ ఉందా లేదా అన్నట్టు. వాల్ పేపర్. యా ఓకే. జస్ట్ టెక్స్చర్డ్ వాల్ పేపర్ మేడం. హెవీ ఏం లేదు. నాకు ఆర్టిఫాక్టే కాబట్టి ఎలివేట్ అవ్వాల్సింది. ఐ డెంట్ గో ఫర్ హెవీ వాల్ పేపర్. ఐ వెంట్ ఫర్ సింపుల్ వాల్ పేపర్ విత్ అన్ ఆర్టిఫాక్ట్. చాలా బాగుంది. మీరు సింపుల్ అంటున్నారు కానీ చూడడానికి మాత్రం చాలా లగ్జరియస్ గా అనిపిస్తుంది. యా. సో ఇది మనకి బాల్కనీ అండి. చిన్న సిట్ అవుట్ ఏరియా. చూద్దాం ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూద్దాం. ఇంకో బెడ్రూమ్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ పాప అంతా క్రియేటివ్ గా ఆలోచించింది, ఇక్కడ బాబు ఎలా ఆలోచించాడో చూడాలి. చాలా క్రియేటివ్ అండి బాబు కూడా. బాబు రూమ్ అన్నమాట. సో బాబు రూమ్ వి వెంట్ ఫర్ లైఫ్. యాక్చువల్ గా అబ్బాయిలు ఏం పట్టించుకోరు, ఎలా ఉన్నా ఓకే అన్నట్టుగా ఉంటారు కానీ పాపం హీస్ పర్టికులర్ హీ వాంటెడ్ దిస్ అన్నమాట. వి వెంట్ ఫర్ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. బాగుంది. ఓకే. సో రెండు కూడా పేస్టల్స్. ఐ వెంట్ ఫర్ 2 పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఇందులో. సో మొత్తం అంతా తింది కూడా నాకు ఈ కబోర్డ్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. యా అండి. సో ఇది రెండు పేస్టల్స్ కంబైన్ అయ్యేసరికి ఆబ్వియస్ గా మంచి లుక్ వచ్చింది. అవును. సో దీనికి ఇది ఫ్లూటెడ్ లామినేట్ మేడం. గ్రే లో ఫ్లూటెడ్ లామినేట్ హై గ్లాస్. సో రెండు కంబైన్ చేసుకుంటే వెళ్ళాం అనమాట షట్టర్ అంతా. సో ఇది తనకి ఇక ఫుల్ ఎక్కువ హ్యాంగర్స్ కావాలని చెప్పాడని హ్యాంగర్ స్పేస్ ఎక్కువ ఇచ్చాం అనమాట. సో ఎవరి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళని పట్టని చేశాను. ఓకే. సో అది కూడా మొత్తం ఇంకా షెల్ఫ్స్ ఇచ్చేసాం. చాలా స్టోరేజ్ వచ్చింది. అబ్బాయిలకి ఇంత అవసరం లేదేమో మేడం. ఇవాళ రేపు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా స్టోరేజ్ కంపల్సరీ. ఎందుకులేండి, ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నామంటే అవి కూడా తెచ్చి పడేస్తాను. సో ఆబ్వియస్ అది ఇంకా మనం ఏం చెప్పలేము. అంతే. దానికి ఒక చిన్న స్టడీ ఏరియా చేసామండి. వెనకాల రాసుకోవడానికి వైట్ బోర్డ్ చేసామండి. ఓకే. సో సింపుల్ గానే చేసింది. సో తిన రూమ్ లో తిను కస్టమైజ్ చేసింది అయితే అది మేడం. శ్రీధర్. ఓకే. సో తను కస్టమైజ్ చేసుకున్నాడు. ఓకే. వాల్ పేపర్ వేసే ఆప్షన్ లేదు ఈ రూమ్ లో, మనకి పర్ఫెక్ట్ వాల్ దొరకలేదు కాబట్టి దాన్ని తీసుకెళ్లి బ్లైండ్ మీద కస్టమైజ్ చేయాలి. చాలా బాగుంది. యా. సో తను కూడా తను జనరేట్ చేసుకున్నాడు ఆ ఇమేజ్ ని మళ్ళీ. నిజంగా ఎంత మంచి ఐడియా కదా. పిల్లలు యూజ్ చేయడం వస్తుంది మేడం. ఇప్పుడున్న జనరేషన్ కి మేబీ మనకి సరిగ్గా ఏమవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇంకా వీళ్ళ దగ్గర మీకు ఒక చిన్న హింట్ ఇచ్చారా? నాకు హింట్ ఇచ్చారు ఆల్రెడీ. ఒక సైట్ లో వాడింది, చూపిస్తాం. చూద్దాం తప్పకుండా. మనకి ఇక్కడ కూడా బాల్కనీ ఏమన్నా దీనికి చిన్న బాల్కనీ వచ్చింది మేడం. కాకపోతే దీనికి మనం ఏం చేయలేదు. ఓకే. ఓకే. హీఈస్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ ఫాల్ సీలింగ్ అది చేసి వదిలేసాం అంతే సింపుల్ గా. ఇది డస్ట్ పడి అట్లా ఏమన్నా? ఇది పీవీసీ ఇది పీవీసీ మెటీరియల్ మేడం యాక్చువల్గా. సో పీవీసీ మెటీరియల్ మనకి ఏం కాదు. సో దాని మీద మనం ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే.
సో తన రూమ్ థీమ్ ని బేస్ చేసుకుని ఇచ్చాం అనమాట ఇది. మెడిటేషన్ చేసుకుంటున్నా ఫీలింగ్. వి మస్ట్ ఆస్క్ హిమ్. సో మంచి స్పేషియస్ గా అయితే వచ్చాయి మేడం రూమ్స్ అన్ని కూడా. దే ఆర్ స్పేషియస్ కాబట్టి అన్ని ఇవ్వగలిగాం యాక్చువల్లీ. లైక్ అన్ని తిన్న రూమ్ లో ఇది కూడా ఉంది మేడం యాక్చువల్ గా. సో బాయ్స్ కాబట్టి యూ షర్ట్స్ తగిలించుకోవడానికి చిన్న ఈ చిన్న ప్లేస్ ను కూడా మీరు వేస్ట్ చేయాలనుకోలేదు యాక్చువల్లీ. నో. సూపర్. సో ఆ స్పేస్ ని కూడా యూటిలైజ్ చేసాం లోపలికి. బాగుంది. అక్కడ ఉన్నట్టు మీరు చెప్తే గానీ తెలియట్లే. తెలియదు మేడం, అది కావాలని అట్లా కాన్సెప్ట్ అది ప్లాన్ చేసాం. సో యాక్చువల్ గా ఈ సిట్ అవుట్ కూడా పీస్ఫుల్ గా ఉండాలి అని కూర్చుందాం మేడం. కూర్చోండి మేడం ప్లీజ్. సో ఇక్కడ చిన్న సిట్ అవుట్ చేసాము. ఇది కూడా మనం చేసిందే. ఓకే. సో దీంతో పాటు వెనకాల ఇది క్యాన్వాస్ మేడం. చాలా బాగుంది. అంటే మనం పెయింటింగ్ చేస్తారు చూడండి క్యాన్వాస్, ఆ టైప్ మెటీరియల్ అన్నమాట. సో ఇది రెసిస్టెంట్, వెదర్ రెసిస్టెంట్ అన్నమాట. సో దీంట్లో కస్టమైజ్ చేయించాం అన్నమాట. బాగుంది. ఇక్కడ నుంచి కదలాలనిపించట్లే. యా. సో పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి దాని పైన గ్రీనరీ, యా గ్రీన్ కలర్ లో బుద్ధుడి డ్రెస్. చాలా అలాగ మనకి ఫాల్ సీలింగ్ చేసాము. అటువైపు ఫ్రేమ్ వచ్చేసరికి గ్రీన్ వాల్స్ చేసాం అన్నమాట. బాగుంది. యా. సో మేజర్ ఏంటంటే మేడం ఈ సైట్ లో మనకి క్లయింట్ చాలా అప్పర్ హ్యాండ్ ఇచ్చారు. అంటే బై గాడ్స్ గ్రేస్ ఈ మధ్య క్లయింట్స్ దగ్గర దగ్గర మనకు ఒక 4-5 సైట్స్ నుంచి కూడా మీరే చెయ్యండి, మీ ఇష్టం, ఇంకా మీ ఇష్టం, మీరు తలనొప్పే ఉండదు అప్పుడు. అట్లేముండదు మేడం, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వద్ది. అంటే ఇప్పుడు మనం క్లయింట్ ఇచ్చాడు అనుకోండి, ఆలోచించకుండా పని అయిపోద్ది. అంతే అంతే కదా. ఇది అనుకోండి ఎక్కువ ఆలోచించాలి, నచ్చుద్దా లేదా, ఎందుకంటే మనది కాదు, నచ్చుద్దా లేదా అనేది. చాలా వాళ్ళ టేస్ట్ ఎట్లుంటది అనేది మీరు ముందే గ్రాస్ప్ అయిపోతుంది, ఆ టైంకి గ్రాస్ప్ అయిపోతుంది. కాబట్టి మేజర్ ఫినిషింగ్ స్టేజ్ వచ్చేసరికి సో ఇక్కడ ఇందులో ఏది కూడా ఎక్కువ ఆయన ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. సో కిచెన్ డోర్ నేను చేస్తానని కూడా ఆయనకి తెలీదు. లాస్ట్ మూమెంట్ నా కిచెన్ డోర్ ఎందుకు తీసేసారండి అని ఫోన్ చేశారు ఒక రోజు. ఓకే. సో అలాగా. సో మనం ఏంటంటే ప్రతిదీ అంటే నాకే నచ్చలేదు ఆ రోజు, వాడు మొత్తం కొట్టిన తర్వాత ఫ్రేమ్ నీట్ గా వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ డోర్ బ్రౌన్ కలర్ లో నిజంగా అస్సలు బాగాలేదు. సో అదేమైందంటే నాకే నచ్చలేదు కాబట్టి ఐ వెంట్ ఫర్ చేంజ్ అన్నమాట. బాగుంది. సో అలా మనమే చేసాం మేడం ఈ సైట్. సో గాడ్స్ గ్రేస్ బాగానే వచ్చింది. ఓకే, బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మామూలుగా మీరు ఇలా వాళ్ళకు చెప్పకుండా ఇట్లాంటి మార్పులు చేర్పులు చేసినప్పుడు మీ బడ్జెట్ ని మించి ఏమైనా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందంట? 100% ఉంటది కదా మేడం. ఇప్పుడు డోర్ బిల్డర్ ఇచ్చింది వదిలేస్తే నాకు ఏం ఖర్చు అవ్వదు కదా దాంట్లో. అంతే. సో బిల్డర్ ఇచ్చిన డోర్ నేను తీసి పడేసి నేను చేస్తున్నా అంటే ఆబ్వియస్ గా కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే ఒకటి మేడం, నాకు మార్కెట్ లో ఒక పాజిటివిటీ వచ్చింది అంటే దానికి మేజర్ రీజన్ క్లయింట్ ట్రస్ట్. అంతే. అది ఎలా ఏర్పడుతుంది, మనం వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసినప్పుడు, మనది అనుకుని చేసినప్పుడు. సో ఇప్పుడు అది మనది అనుకున్నాం కాబట్టి అది ఇంకా ఫుల్ లెంత్ గా రావాలి అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. బడ్జెట్ కూడా మేడం కుషన్ బడ్జెట్ లోనే వెళ్ళాలి మేడం. అంతే. సో ఎవరు చేసిన బిజినెస్. అవును, అంతే కదండి. సో నో వన్ ఇస్ డూయింగ్ సోషల్ సర్వీస్. అవును. మనకున్న దాంట్లో ప్రాఫిట్ లో మేబీ కొంచెం తగ్గుద్ది. అంతే. అంతే కదా. అవును. కానీ ట్రస్ట్ ఎంత బిల్డ్ అవుతుంది అసలు, ఆ హ్యాపీనెస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మేజర్ గా మనకి నేను తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూస్తే వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు మేజర్. అవును అవును. సో ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా ఎక్కడ తగ్గేదైతే లేదు. మీరు చూసారంటే క్వాలిటీలో కూడా మీరు వీడియో చేస్తున్నప్పుడే మీకు వీడియోలోనే చాలా వరకు గ్రాస్ప్ అయిపోతుంది. ఎందుకంటే మనం కిచెన్ లో వాడే యూనిట్స్ గానీ టాండమ్స్ గానీ ఇవన్నీ చూస్తే తెలుస్తూనే ఉంటుంది మీకు ఎక్కడైనా సరే. ప్రతిదీ ఇప్పుడు ఏదైతే అప్డేటెడ్ గా ఉందో మార్కెట్ లో అలాంటివి యూజ్ చేయడం, ఎప్పటికప్పుడు వాటికి మళ్ళీ క్రియేటివ్ చేయడం. నిజంగా మీ ఐడియాలజీ అసలు సూపర్ ప్రవీణ గారు. అలాగే ఇన్నర్స్ కూడా కస్టమైజ్ చేస్తాం మేడం. అంటే వార్డ్రోబ్ లోపల ఎలా షెల్ఫ్స్ కావాలి, ఇది కావాలి, అది కూడా మేము క్లయింట్ తో 2-3 hours కూర్చొని చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈ ఇంట్లో 3 ఉంటున్నారు మేడం. 3 types ఆఫ్ యూసేజ్. పేరెంట్స్ ఒక టైప్, పాప బాబు. సో ఏంటంటే వాళ్ళ యూసేజ్ ఇన్పుట్స్ తీసుకొని చేస్తాం మనం అది కూడా. సో 3D ఒక్కటే కాదు, లోపల వార్డ్రోబ్స్ లోపల కూడా కస్టమైజ్ చేస్తున్నాం. ఓకే. సో అట్లా చేస్తాం మేడం. అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు సంబంధించిన వర్కర్స్ ఉన్నారా, ఏదైనా బయట చేయించుకొచ్చి ఇక్కడ మేజర్ అంతా మనదే మేడం, మాక్సిమం మనదే. ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక కార్పెంటర్ టీమ్ ని మనం ట్రస్ట్ చేస్తాం కదా మేడం. సో వాళ్ళే చేస్తారు వర్క్. సో మధ్యలో ఏంటంటే చేంజ్ అవుతారు కొంతమంది, అది వర్కర్స్ అనేది చేంజ్ అవుతారు తప్ప
ఇన్ హౌస్ లో మనకి వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్ ఇవన్నీ ఇన్ హౌస్ మేడం. ఓకే, ఓకే. గ్లాస్ వర్క్ ఇవంతా ఇన్ హౌస్ లోనే చేస్తున్నాం మనం. బయట నుంచి వచ్చే వాళ్ళు ఓన్లీ మనకి వర్కర్స్ అంతే. ఓకే. బెడ్స్, డైనింగ్ టేబుల్స్ ఇలాంటివి కూడా క్లయింట్ బెడ్స్ అన్ని రిక్వైర్మెంట్ మనమే ఉంటే మీరే చేస్తున్నాం. చేస్తారు. బెడ్స్ అన్ని సైట్ లోనే జరిగిపోతాయి మేడం, ఎక్కడి Okay. నుంచి బయట నుంచి కూడా రావు, అన్ని ఇక్కడే జరిగిపోతాయి బెడ్స్. ఓకే. ఫ్యాక్టరీ నుంచి కొంత మెటీరియల్ వస్తుంది మనకి, షట్టర్స్ కానీ లేకపోతే షెల్ఫ్స్ కానీ కిచెన్ ఇవి కానీ, బట్ మేజర్ అంతా సైట్ లోనే జరిగిపోతుంది వర్క్. ఓకే. నిజంగా చూస్తుంటే అనిపిస్తోంది ఇలాంటి ఒక ఇల్లు ఉంటే బాగుంటది కదా అని చెప్పి. సూపర్ ఉంది మేడం, నిజంగా అద్భుతం. ఇంద్రభవనంలా ఉండాలి ఇల్లు అంటారు కదా, అవునండి. నిజంగా ఇంద్రభవనం లాగానే ఉంది. నేను ఇంతకు ముందు కూడా మీరు డిజైన్ చేసిన ఒక ఫ్లాట్ చేశారు చూడడం మేడం. జరిగింది. అవునండి. దానికి మించి అన్నట్టుగా ఉంది, అంటే ఒకదానికి మించి ఒకటి. అవునండి. మార్కెట్ లో ఏమొస్తున్నాయో దానికి తగ్గట్టుగా మీ మార్పులు చేర్పులు చేసుకుంటూ మీ ఐడియాలజీని కొత్త కొత్తగా మా అందరికి చూపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. Thank you మీరు ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ యువర్ ట్రస్ట్ ఆల్సో అండి. చూసారు కదండి, నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఇల్లు అయితే ఇంద్రభవనంలా అనిపిస్తోంది నాకైతే అని చెప్పాను. మీ అందరికి కూడా అలానే అనిపించుంటుంది కదా. మరి మనందరికీ అనిపించడం కాదండి, వాళ్ళకు ఒక సొంత కళ ఉండి ఇలా ఉండాలి అని ఒక ఐడియా ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఉంటారు కదా ఇంటికి సంబంధించిన ఓనర్స్. వాళ్ళకి ఎలా అనిపించింది, నిజంగా వాళ్ళ మైండ్లో ఉన్న ఆ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నట్టుగానే వచ్చిందా లేదా ఏంటి అనేది ఇప్పుడు ఈ ఇంటి ఓనర్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేర్లు? తిరుపతి. మీరు? సుజాత. తిరుపతి సుజాత గారు, మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళనే చెప్పాలి. ఆ కళని అందరూ సొంతం చేసుకోలేరు, అందరూ సొంతం చేసుకోగలుగుతారు, చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇల్లు కట్టడం వరకే కాదు, అదే ఒక పెద్ద టాస్క్ అయితే ఇంట్లో ఇంటీరియర్ ప్లానింగ్ అనేది మరింత పెద్ద టాస్క్. మనం ఎవరికైనా ఒక ప్లానింగ్ ఇలా అని చెప్పినప్పుడు వాళ్ళ ఐడియా ప్రకారంగా వాళ్ళు కన్వే చేస్తారు, మన ఐడియా ప్రకారంగా మనం కన్వే చేస్తాం. నిజంగా ఇల్లు మీరు ఇలా ఇంటీరియర్ చేయించాలి అనుకున్నప్పుడు మీ మైండ్లో ఎలా ఉండే ఇంటీరియర్ ప్లానింగ్? మీరు ఇప్పుడు ప్రవీణ గారికి, వరల్డ్ డెకర్స్ ప్రవీణ గారికి చెప్పినప్పుడు తన ఐడియాలజీ మీ ఐడియాలజీకి మ్యాచ్ అయిందా ఏంటి, ఎలా? మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టడం వేరు, అందులో దాన్ని అనుకూలంగా మలుచుకోవడం వేరు కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ మీడియా ద్వారా ప్రవీణ గారికి అండ్ వాళ్ళ టీంకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంటీ వాల్స్లో ఉన్న ఈ ఇల్లును తన చేతిలో పెట్టాను. తన చేతిలో పెట్టే ముందు నేను సోషల్ మీడియాలో ఉన్న చాలా ప్లాట్ఫామ్స్లలో సెర్చ్ చేశాను ఇన్ఫర్మేషన్ గురించి, హూ ఇస్ ద బెస్ట్ అని. చేసినప్పుడు తనది ఒక వీడియో చూశాను, మేబీ ఐ డ్రీమ్స్ ఇందులోనే చూశాను. చూసిన తర్వాత తను చెప్పే దానిలో నాకు కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది ప్రాపర్గా. ప్లస్ తను ఆ తర్వాత ఇంకొక 2-3 వీడియోస్ నేను రిఫర్ చేశాను. తను చెప్పిన దానిలో ఒక్కొక్క దానిలో యూనిక్నెస్ ఉంది, థీమ్ వైజ్గా వెళ్ళడం కానీ, తను ఏదైతే ప్రామిస్ చేస్తుందో వాళ్ళకు డెలివర్ చేస్తుంది. 1-2 మెంబర్స్ కూడా నేను కనుక్కున్నాను. సో షీఈస్ బెస్ట్ అనుకున్నాను. ఆ తర్వాత మిగతా పార్టీస్ తక్కువ చేస్తా అనుకున్నా కానీ నేను వాళ్ళను కన్ఫర్మ్ చేసే లోపల తనతో చేయించుకోలేదు అని ఒక ఫీలింగ్ నాలో ఉండిపోయింది. అప్పటికి తను పిలిచి ఒకసారి చూపించాను. చూపించినప్పుడు తను ఏమన్నారంటే, మీరు ఉండేది ఉంటే మా దగ్గర రండి, రెంట్కి అయితే వద్దన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇంకా బిల్డ్ అయిపోయింది. ఎందుకు అంటే కస్టమర్ని బ్లాక్ చేసుకోవాలంటే తను ఎలా అయినా లాక్ చేస్తుంది, కానీ అలా కాకుండా మీరు ఉండేది ఉంటేనే తీసుకోమన్నసరికి ఇంకా మేము
అంటే మీరు రెంటెడ్ పర్పస్ అయితే వద్దు, మీరు ఉండటానికి అయితే చేయించుకోండి అని సజెషన్. ఎందుకంటే మేము ప్రీమియంలో చేస్తాము, బాగా చేస్తాము, అవుట్పుట్ ఇస్తాము. మా దాన్ని ఇంత బాగా చేసుకొని మీరు రెంట్ వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటది అంటే, సో తను చెప్పిన దానిలో నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. సో ఆ తర్వాత తనతో చేసిన జర్నీలో నేను అబ్జర్వ్ చేసిన 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటి అంటే, తనకు ఒకసారి మనం ఇది ఇలా కావాలి అంటే చాలు, మొత్తం తనే చూసుకుంటుంది. కలర్ సెలెక్షన్స్ కానీ, థీమ్ కానీ, డిజైనింగ్ కానీ, ఒక ఎగ్జిక్యూషన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని ఎన్నిసార్లు అయినా రీప్లేస్ చేస్తుంది. కస్టమర్లో ఇష్టం తను ఓకే అనంతసేపు కూడా తను చేస్తూ ఉంటాడు. కానీ చాలా వరకు అండి మనం చూస్తుంటాం మార్కెట్లో, వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ అయితే కంఫర్ట్ ఉందో అవైలబుల్ గా, ఏదైతే కొంచెం అంటే వాళ్ళకు మనీ ఎక్కువ సేవ్ అవుతుందో ఆ మెటీరియల్, అలాంటి దాన్ని బట్టి మనకు ప్రెషర్ చేస్తారు కదా. ప్రవీణ గారి దగ్గర మనీ గురించి ఒకేసారి మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా క్వాలిటీ అండ్ ద డిజైన్ అండ్ ద ఎగ్జిక్యూషన్, ఇవే 3 థీమ్స్ ఎప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళు. మనీ అనేది ఒక్కొక్కసారి పెడతాం కానీ ఎగ్జిక్యూషన్ రాకపోవచ్చు. ఓకేనా. సో తను క్వాలిటీలో కానీ, ఈ యొక్క డిజైన్లో కానీ, తనకంటూ యూనిక్నెస్లో కానీ తను టాప్ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్ తన కార్పొరేట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. మాకు ఎప్పుడు హెడేక్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. సో మాకు అది చాలా హెడేక్ తనే చూసుకున్నది. ఏ విషయాన్ని కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్పాం కానీ మేజర్ అన్ని మ్యామ్ అసలు తనే. సో ఈ 2 కోర్ వాల్యూస్ తను పాటిస్తుంది కాబట్టి ఉన్న కాంపిటేటివ్ వల్ల తను వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్ లో ఉందని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు మీరు తనని చూస్ చేసుకునే ముందు మామూలుగానే సోషల్ మీడియాలో చూసారు, ఇంకా వేరే అన్నిట్లోంచి ఈ ఆప్షన్ ఫైనల్ చేసుకున్నారు కదా. మామూలుగా అంటే ఎవరినైనా వాళ్ళు ఇలా ఇంటీరియర్ చేసిన ఫ్లాట్స్ కి సంబంధించిన వాళ్ళని కనుక్కోవడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? చాలా మంది దగ్గర నేను చేసిన తర్వాతనే నేను ఫిల్టర్ చేసిన దానిలో తను బెస్ట్ అని అనిపించింది. అదే చెప్పాను, ఒక ఇద్దరికి నేను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసే లోపల నాకు ఎందుకో థర్డ్ సెన్స్ తనతో చేయించుకుని ఏదో మిస్ అవుతుంది అనిపించేసి తను ఒకసారి రమ్మని చెప్పేసి అలా చెప్పేసేసాను. నాకు అలాంటి అవుట్పుటే తను ఇచ్చేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ముందు ఇల్లు చూపియగానే, అంటే ప్లేన్ వాల్స్ చూపియగానే మీరు ఒక ఐడియా మేము ఇలా అనుకుంటున్నాము అలా అనుకుంటున్నాము అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా, లేదంటే నేను ఎందుకంటే తన టేస్ట్ పైన నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్పాను, నాకు ఇందులో పెద్ద ఐడియా లేదు, బట్ నాకు సింప్లిసిటీగా ఉండాలి, లగ్జరీ లుక్ ఉండాలి, స్పేసియస్గా ఉండాలి, ఇది నాకు 3 ఎలిమెంట్స్ మీద మీరు బిల్డ్ చేయండి అంటే తను కంప్లీట్ అప్పర్ హ్యాండ్ తనకి ఇచ్చేసాను మొత్తం మీద. సో ఎగ్జిక్యూషన్, ఎందుకంటే నేను ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు అక్కడి వరకే చూస్తాను, బట్ అది ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది అనేది ఒక ప్రొఫెషనల్కే తెలుస్తుంది. సో అందుకనే నేను ఎందుకంటే ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అయిపోయి తర్వాత ఎగ్జిక్యూషన్లో వాళ్ళని బ్లేమ్ చేయాలనేది అనుకోలేదు. అందుకనే తనకి ఇచ్చేసాను, ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాను. తను మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారంగా తను ప్రూవ్ చేసుకుందని అనుకుంటున్నారా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత? సో 100%. అందుకని చెప్పాను కదా, తను కస్టమర్ తో ఉండే రిలేషన్ కానీ, తన ఎగ్జిక్యూషన్ స్టైల్ కానీ, ఏదైనా చిన్న చెప్పాను, ఒక ఎగ్జిక్యూషన్ బాగా రాలేదు అంటే 2 times 3 times నో మ్యాటర్, ఫైనల్ ఎగ్జిక్యూషన్ కస్టమర్ అనుకూలంగా వస్తుందా లేదా. బట్ అలానే మిస్టేక్స్ ఎక్కువ ఉండి అలా చేస్తుందని కాదు, 1 or 2 తెలియకుండా అవుతుంటాయండి. వర్కర్స్ మనం ఎంత బాగా చెప్పినా వర్కర్స్ దగ్గరైనా చిన్న చిన్న వస్తూ ఉంటాయి కదా, అంతే. మొత్తానికి మరి మీరు అనుకున్నట్టుగా ఫర్నిచర్ ఇదంతా ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది, బడ్జెట్ లో వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉందా మీకు? ఎస్, 100%. నేను ఒక్కనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బడ్జెట్ కంటే ఎక్కువ ఇల్లు బాగా వచ్చింది అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంది. బట్ మోరోవర్ నేను కొంచెం బడ్జెట్లో దానికంటే కొంత తక్కువ బడ్జెట్ అయినా ఎగ్జిక్యూట్ చేసినా బాగలేదు అంటే మనకు ఆ అమౌంట్ అయినా వేస్ట్ ఆఫ్ మనీ కదా, దానికి కొంచెం ప్రీమియం అయినా బాగా వచ్చిందంటే మోర్ దెన్ హ్యాపీ కదా. సో నేను ఆ ట్యాగ్ లైన్ బిలీవ్ చేస్తాను. మొత్తానికి మీకైతే చాలా బాగా నచ్చిందని అర్థమవుతోంది. ప్రవీణ గారి పైన మీరు పెట్టుకున్న హోప్స్ తను కూడా నిలబెట్టుకున్నారు అనిపిస్తోంది. కానీ ఇల్లు అంటేనే ఆడవాళ్ళ సామ్రాజ్యం. మేడం మాటల్లో విందాం, ఒక 2 మాటలు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది మాది ఫస్ట్ సొంత ఇల్లు అన్నట్టు. ఓకే, ఒక ఫ్లాట్ కొనాలన్న ఆలోచన కూడా లేదు, ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని అలా చిన్నగా ఉందాం అనుకున్నాం. బట్ కిడ్స్ వల్ల ఓకే ఇలాంటి ఏరియాకి వద్దాం, ఒక గేటెడ్ కమ్యూనిటీకి వద్దాం, ఒక ఫ్లాట్ తీసుకుందాం, దాని ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చేద్దాం, ఒక మంచి మన ఆప్షన్స్ ప్రకారం వెళ్ళి దాన్ని ఒక మంచి కలర్ వేలు చూసుకుందాం అన్నట్టుగా అనుకున్నాము. బట్ మాకు అసలు ఏ ఐడియా లేదు రిగార్డింగ్ ఫ్లాట్ కానివ్వండి లేకపోతే ఇంటీరియర్ కానివ్వండి. ఓకే, సో ఇంకా సెర్చ్ చేస్తున్నాం, అందరం సెర్చ్ చేస్తూ ఉండగా
ఫస్ట్ నుంచి ఒక 2-3 మెంబర్స్తో మాట్లాడాం, కానీ తిను సాటిస్ఫై లేరు. నేను బడ్జెట్ గురించి నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను. ఓకే మరి ఇటు వెళ్దామా అటు వెళ్దాం, అఫ్ కోర్స్ తనకే ఫైనల్ డెసిషన్, బట్ ఆప్షన్స్ చెప్పినప్పుడు అలా అన్నాను. ఓకే ఇటు మీకు ఎక్కువ అనిపిస్తే ఇటు వెళ్ళండి, కొంచెం పర్లేదు కదా అన్నట్టుగా చూసుకోమంటే హీ వాజ్ స్టాండింగ్ ఆన్ దట్. లేదు మ్యామ్కే ఇచ్చేద్దాం ఇంకా, ఎందుకంటే మనకు ఐడియా లేదు కదా, మ్యామ్ చేతిలో పెడితే తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక చూద్దాం ఎగ్జిక్యూషన్ కూడా అలా ఉంటుందో లేదో అనేసి. అవును. సో మేమైతే హ్యాపీ. మీరు అంటే ఎవరికైనా చెప్పడం జరిగిందా మీ ఫ్లాట్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇలా చేయించుకున్నాము, మీరు వెళ్ళండి చేయించుకోండి చాలా బాగా చేస్తున్నారు అలా అని? అంటే ఒక 2-3 మెంబర్స్ చెప్పాను, ఆల్రెడీ మ్యామ్ కూడా చెప్పాను, మ్యామ్ నా వైపు నుంచి నేను మా ఫ్రెండ్కి ఇస్తున్నాము రిఫరెన్స్ అనేసి. ఓకే. సో వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్, బట్ వాళ్ళది ఇంకా నడుస్తుంది వర్క్. ఇంటీరియర్ టైంకి వచ్చేసరికి మేబీ దే విల్. మీకేం నచ్చింది ఫైనల్ గా మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత? నాకు పూజ గది అండ్ కిచెన్. అంతే ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఎవరికైనా అవే నచ్చాయి. థర్డ్ ప్లేస్ అంటే ఇంకా మాస్టర్ బెడ్రూమ్, అది బాగుంది. అంటే మీరు కూడా చూడండి, నేను ఆల్రెడీ చూసాను, నాకైతే చాలా బాగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అట్లా రూమ్ లోకి ఎంట్రీ కాగానే అది చాలా కూల్ గా శాంతంగా బాగుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా పిల్లల దానికి మేము ఎక్కువగా ఆలోచించాం అనేసి ఈ రూమ్ కి ఎక్కువగా ఆలోచించలేదు. బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. దీస్ టూ ఆర్ గుడ్, దట్ ఈస్ ఆల్సో గుడ్. అవునవును. అంటే దేనికి అది చాలా యూనిక్ గా ఉందిలేండి, చాలా చెప్పాలంటే. మొత్తానికి మీరిద్దరు కూడా హ్యాపీ, చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. డబ్బులు పోతే పోయినాయి కానీ ముందు అనుకుంటాం అమ్మో డబ్బులు ఎక్కువ పెట్టాలా ఏంటి అని, కానీ పోతే పోయింది. ఇలాంటిది ఒకటి కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎక్కడ కనిపించదు ఆ డబ్బుల గురించి ఆలోచించిన. కానీ దీని ఒక్కసారి కమిట్ అయ్యాక ఇంకా ఎప్పుడు డబ్బులు పెడుతున్నాం అన్న ఆలోచనలో రాలేదు అసలు. ఓకే. కమిట్ అయ్యాడంటే ఇంకా ఎప్పుడు అనలేదు అమ్మో ఇంత పెడుతున్నానా అంత పెడుతున్నా, అసలు లేదు. మాకు చాలా సాటిస్ఫైడ్ ఆలోచించాం. ఒక బడ్జెట్ ఫస్ట్ అనుకుంటాం, అది లాక్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే వేస్ట్ ఆఫ్ టైం. అవును. సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you Praveena madam and Veeru sir and the Walldeckers entire team for giving this beautiful home to me. చూసారు కదండి, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఆల్రెడీ నేను ఈ ఇల్లు అయితే చూడడం జరిగింది. 3 బెడ్రూమ్ ఫ్లాట్, దీంట్లో ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ ఇంటీరియర్ ఇలా కనుక డిజైన్ చేయకపోతే ఈ ఇంటికి ఇంత అందం అనేది సంతరించుకునేదే కాదు. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత నా ఒపీనియన్ కే మీరు కూడా స్టిక్ ఆన్ అయిపోతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా ఇల్లు కొనుక్కొని ఇలా ఇంటీరియర్ చేసుకునే ప్లానింగ్ లో కనుక ఉండుంటే వెంటనే వాల్డెక్కర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ గారిని సంప్రదించండి. కింద మనకు ఆ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని ఫాలో అయిపోవచ్చు. నమస్తే.